అలా పరిగెత్తుకుంటూ నది దగ్గర ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు కిందకి చేరాడు. చల్లని గడ్డి చెట్లు అతడిని నిద్రపోవాలని పిలిచాయి. చిన్న నిద్రే పడతాను అన్నాడు కుందేలు. తాబేలు సాయంత్రం వచ్చి చేరుతాడు అని నిద్రపోయాడు. నిమిషాలు గడిచాయి. గాలి మృదువుగా వీచింది. పక్షులు మెల్లగా పాటలు పాడాయి. ఇంతలో వెనకాల తాబేలు ముందుకు కదులుతూనే ఉన్నాడు. స్టెప్ స్టెప్ స్టెప్. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఎండ బలంగా ఉంది. కాని తాబేలు ఆగలేదు. నేను కొనసాగుతాను అన్నాడు తాబేలు నెమ్మదిగా. ఒక్క అడుగు చాలు. జంతువులు చూసి నిశ్శబ్దంగా ఉన్నారు. కొంతమంది ఆందోళన పడ్డారు. కొంతమంది ప్రేరణ పొందారు. తాబేలు రాళ్లు దాటి పడిపోయిన చెట్టును క్రాస్ చేసి మెల్లగా నెమ్మదిగా ఫినిష్ లైన్ వైపు కదిలాడు. అక్కడ మామిడి చెట్టు కింద కుందేలు లేచాడు. ఏమి బాగున్న నిద్ర అని జెమ్మెలు విరిచాడు. అయితే అతని కళ్ళు పెదవిపైకి ఎగిరాయి. తాబేలు ముందుకు వెళ్ళిపోయాడు. ఏం అంటూ కుందేలు అరిచాడు. తక్షణమే పరిగెత్తడం